హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. CMS-03 ఉపగ్రహంకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము ఈ CMS-03 శాటిలైట్ యొక్క ప్రయోగం గురించి అండ్ LVM-3M5 శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క డీటెయిల్స్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. రెండు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. వన్ బై వన్ మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది భారతదేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం. యాక్చువల్గా ఇది కరెక్ట్ అనిపించవచ్చు, బట్ ఇది రాంగ్. ఎందుకు అంటే ఇది భారతదేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం కాదు. దీనికంటే బరువైనవి మనకి GSAT-11, GSAT-20 ఇవి ఉన్నాయి. ఇవన్నీ 5000 కేటగిరీస్ ఇవి. బట్ CMS-03 అనేది అరౌండ్ 4410 kgs మనం చూడవచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. కానీ ఈ CMS-03 అనేది ఇండియన్ సాయిల్ నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలలో అతి బరువైనది అని మాత్రం చెప్పవచ్చు. అంటే మన భారతదేశంలోనే మనము ప్రయోగించిన అతి బరువైన శాటిలైట్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ GSAT-11, GSAT-20 ఇలాంటి వాటిని మనము ఫ్రాన్స్కి చెందిన ఎరియానా స్పేస్ నుంచి ప్రయోగించడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశం మనము స్వతహాగా ఈ 4410 కిలోగ్రామ్స్ యొక్క శాటిలైట్ని ప్రయోగించాము. భారతదేశంలో ప్రయోగించిన వాటిలో అత్యంత బరువైనది అయితే మాత్రం ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్, ఈ ఉపగ్రహాన్ని నేరుగా భూస్థిర కక్షలో ప్రవేశపెట్టారు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ ఉపగ్రహాన్ని LVM-03M5 శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా నేరుగా ప్రవేశపెట్టలేదు. దీనిని మొదట జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టారు. ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ తదుపరి దశలలో దీనిని ఈ జియో స్టేషనరీ లేదా భూస్థిర కక్షలోని ప్రవేశపెడుతుంది. నేరుగా అంటే రాంగ్. ఈ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో ప్రవేశపెడతారు అంటే ఓకే, కానీ డైరెక్ట్లీ ప్లేస్డ్ ఇన్ టు ద జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే మాత్రం ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? డి, నెయిదర్ 1 nor 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, సంక్లిష్ట పరిశోధనల కేంద్రంగా భారత్. ఈ ఆర్టికల్ రీసెంట్గా RDI స్కీమ్కి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల నిధిని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. దానికి సంబంధించి ఇది గవర్నెన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఔషధ తయారీకి AI ఊతం. ఈ ఆర్టికల్ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫార్మాసిటికల్ రంగంలో ఉపయోగించడానికి ఒక నూతన విధానాన్ని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 80% రైతుల వార్షిక ఆదాయం 60,000 లోపే. ఈ ఆర్టికల్ రీసెంట్గా నీతి ఆయోగ్ అగ్రికల్చర్లో కీలక మార్పులను సూచిస్తూ విడుదల చేసిన ఒక రోడ్ మ్యాప్ నివేదిక రీ ఇమాజినింగ్ అగ్రికల్చర్ అనే నివేదికలోని కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, 2030 కల్లా 26.40 లక్షల కోట్లకు బయో ఎకానమీ. సేమ్ ఇది కూడా నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్లోని కంటిన్యూషన్ టాపిక్ అండి. ఇది కూడా మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఆర్టికల్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తుంది అని వ్యాఖ్యానించడం చూడవచ్చు. పాకిస్తాన్తో పాటు చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు ఇక్కడ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి అని, అందువల్ల అమెరికా కూడా ఇప్పుడు అణు పరీక్షలు నిర్వహించాల్సిన సమయం వచ్చింది అని వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలానే డిఫెన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సంక్లిష్ట పరిశోధనల కేంద్రంగా భారత్, ప్రైవేటు పెట్టుబడులకు భారీ ప్రోత్సాహం, 1,00,000 కోట్ల నిధి ప్రారంభం కార్యక్రమంలో మోదీ వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన RDI రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ గురించి అండ్ దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. R&Dలో ప్రైవేటు సెక్టార్ను ప్రమోట్ చేయడం కోసం 1,00,000 కోట్ల రూపాయలతో ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క నోడల్ మినిస్ట్రీ అండ్ దీని యొక్క ఫండింగ్ స్ట్రక్చర్ మనము చూద్దాం. శాస్త్ర సాంకేతిక రంగాలలో మరింత అభివృద్ధి సాధించడానికి, దేశాన్ని సాంకేతిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడానికి
ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో సోమవారం 1,00,000 కోట్ల పరిశోధనాభివృద్ధి నిధిని ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు. గతంతో పోలిస్తే దేశంలో పరిశోధన అభివృద్ధి వ్యయాన్ని రెట్టింపు చేశామని వివరించారు. యాక్చువల్గా ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 2010-11లో కేవలం 60,196 కోట్ల రూపాయలను కేటాయించగా ఇది 2020-21 అంటే సుమారు 10 సంవత్సరాల కాలంలో డబల్ అయ్యి 1,27,380 కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు దాని గురించే వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ GERD అని పిలుస్తారు. ఈ గ్రాస్ ఎక్స్పెండిచర్ అనేది గడిచిన 10 ఏళ్ల కాలంలో కూడా కేవలం 0.6 నుంచి 0.7% ఆఫ్ GDP ఈ మధ్యలోనే ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఈ వ్యయాన్ని రెట్టింపు చేసిన GDP వ్యయం కూడా రెట్టింపు అవుతుంది, కానీ దానికి తగినట్లుగా కేటాయింపులు జరగలేదు. అండ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ మనది ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా తక్కువ శాతం కలిగి ఉన్నాము. ఇదే టైంలో చైనా చూస్తే అరౌండ్ 2% ఆఫ్ దేర్ జీడిపిలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తున్నారు. సౌత్ కొరియా లాంటి దేశాలు అయితే అరౌండ్ 5% ఆఫ్ దేర్ జీడిపి కేటాయిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈ GERDలో ప్రభుత్వం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది తప్ప ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ప్రైవేటు రంగాన్ని పరిశోధనల వైపు ప్రోత్సహించేందుకు ఈ 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు మోదీ గారు తెలిపారు. దీనిని భారతదేశంలోనే మొదటిసారిగా నిర్వహించిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కన్క్లేవ్లో మోదీ గారు ప్రకటించడం చూడవచ్చు. ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కి సంబంధించిన కీ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాము అండి. దీనిని ప్రైవేటు రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి మరియు వాటి కొరకు లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అండ్ రీఫైనాన్సింగ్ కేటాయించడానికి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేస్తూ ప్రైవేటు రంగానికి ఊతం అందించడం కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దీని నోడల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే ఇది 2 టైర్ ఫండింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఇక్కడ గవర్నింగ్ బాడీగా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంటుంది. దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారు? ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు. అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఓవర్ ఆర్కింగ్ స్ట్రాటజిక్ డైరెక్షన్ టు ద RDI స్కీమ్. RDI స్కీమ్ షెల్ బి ఇంప్లిమెంటెడ్ వయా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ స్పెషల్ ఫండ్ విత్ ఇన్ ANRF. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఒక స్పెషల్ పర్పస్ ఫండ్ని క్రియేట్ చేయడం ద్వారా ఫస్ట్ లెవెల్ కస్టోడియన్ని ఏర్పాటు చేస్తారు. అండ్ ఈ ఫండ్ని మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్ చేస్తుంది. ఈ ఫండ్ ద్వారా నేరుగా కంపెనీలలో R&D కోసం ఇన్వెస్ట్మెంట్ చేయరు. దీనికోసం వీటి కోసం సెకండ్ లెవెల్ ఫండ్ మేనేజర్స్ లైక్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఈ R&D కోసం ఈ నిధిని ఏర్పాటు చేస్తారు. అండ్ తద్వారా దీనిని ఏవైతే పరిశోధనలు కంపెనీలకు అవసరమవుతాయో వాటికి ఛానలైజ్ చేయడం జరుగుతుంది. నేరుగా అయితే ఇన్వెస్ట్మెంట్ జరగదు. ప్రైవేటు రంగంలో ఈ R&Dని ప్రోత్సహించడంతో పాటు కీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో స్వావలంబన సాధించే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ని ప్రోత్సహించడానికి బాటలు పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 80% రైతుల వార్షిక ఆదాయం 60,000 లోపే, నీతి ఆయోగ్. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన రీఇమాజినింగ్ అగ్రికల్చర్, ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్. దీని మీనింగ్ని సింపుల్గా చెప్పాలి అంటే భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయం కొంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. దీనిని రీఇమాజినింగ్ చేయాలి. ఏ విధంగా? ఫ్రంటియర్ టెక్నాలజీస్ అయినా AI కావచ్చు, డేటా ట్విన్స్ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించి భారతదేశంలో వ్యవసాయం యొక్క రూపురేఖలను ఏ విధంగా మార్చాలి అనే దానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్గా దీనిని చెప్పవచ్చు. ఈ నివేదికలోని కొన్ని కీలక డీటెయిల్స్ మనం చూస్తే దేశంలో దాదాపు 80% మంది రైతుల వార్షిక ఆదాయం 17,000 నుంచి 60,000 లోపే ఉంది అని నీతి ఆయోగ్ పేర్కొంది. దీనికి ప్రధాన కారణం అంటే అగ్రికల్చర్లోని లో ఇన్కమ్స్కి గల కారణాలని కూడా పేర్కొనడం మనం చూడవచ్చు. భూ కమతాలు 2 హెక్టార్ల లోపే ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనము డేటాని పరిశీలిస్తే భారతదేశంలో 86% భూ కమతాలు 1 హెక్టార్ కంటే తక్కువ పరిమాణంలోనే ఉన్నాయి.
ఎక్కువగా మనము వర్షాల మీదే ఆధారపడడం అంటే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అండ్ ఒకటి రెండు పంటలకే పరిమితం కావడం, మోనోక్రాపింగ్ అంటే ఎక్కువగా వరి, గోధుమ ఇలాంటి వాటినే పండిస్తూ ఉండడం. దీనితో పాటు లో మెకనైజేషన్ కావచ్చు, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కావచ్చు. ఓన్లీ పోస్ట్ హార్వెస్ట్ లాస్లే సుమారుగా $18 బిలియన్ ప్రతి ఏటా లాస్ అవుతుంది అని నీతి ఆయోగ్ అంచనా వేసింది. దీనితో పాటు క్లైమేట్ చేంజ్ కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్గా మనం చెప్పవచ్చు. రైతులు మనకి అనేక రూపాలలో ఈ క్లైమేట్ చేంజ్ కారణంగా పంటలను నష్టపోతూ ఉన్నారు. అయితే వీటన్నిటినీ మనము ఎదుర్కొని ఆధునిక సాంకేతికతల ద్వారా వ్యవసాయంలో నూతన మార్పులను తీసుకువచ్చి రీఇమాజినింగ్ అగ్రికల్చర్ని తీసుకురావాలి అనేది నీతి ఆయోగ్ యొక్క ఈ నివేదికలోని కీలక అంశం. దీనికోసం ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం డిజిటల్ ట్విన్స్, బయో ఇన్నోవేషన్, ఏజెంటిక్ ఏఐ ఇలాంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి అనేది నీతి ఆయోగ్ చెప్తుంది. ఇక్కడ డిజిటల్ ట్విన్ అంటే ఏంటి? మనకి రియల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ట్విన్ ఆబ్జెక్ట్ని డిజిటల్ రూపంలో క్రియేట్ చేయడం, తద్వారా పరిశోధనలకి ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అండ్ ఏజెంటిక్ ఏఐ అంటే అటానమస్గా యాక్ట్ చేస్తూ లక్ష్యాలను సాధించడానికి ఈ ఏఐ వర్క్ చేస్తుంది. దీనినే ఏజెంటిక్ ఏఐ అంటారు. ఇలాంటి నూతన సాంకేతికతలని వ్యవసాయంలోకి తీసుకురావాలి. దీనికోసం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ 2.0 అండ్ 3 పిల్లర్ ఫ్రేమ్వర్క్ని రూపొందించారు. ఎన్హాన్స్ ఫౌండేషనల్ సిస్టమ్స్ అంటే ప్రస్తుతం ఉన్న సిస్టమ్స్ని మనం మరింత ఎన్హాన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి స్టాక్ ఉంది, డేటా ఎకో సిస్టమ్స్. ఈ అగ్రి స్టాక్ ద్వారా ఉన్న డేటా ఎకో సిస్టమ్స్ని మరింత ఎన్హాన్స్ చేయడము అండ్ లాస్ట్ మైల్ ఎనేబుల్మెంట్, చివరి రైతు వరకు కూడా వీటిని తీసుకువెళ్ళగలగాలి. అండ్ సెకండ్ పిల్లర్ రీఇమాజిన్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్ అంటే ఇప్పుడు ఉన్న దానికంటే కూడా నూతనంగా ఇమాజిన్ చేయడం, నూతనంగా ఆవిష్కరించడం. దానికోసం R&Dలో మరింత ట్రాన్స్లేషన్ని తీసుకురావడం, స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం. అండ్ థర్డ్ వన్ కన్వర్జ్ ఇండస్ట్రీ అండ్ పాలసీ. మనము ఎన్ని ఆలోచనలు చేసినా కూడా ఇండస్ట్రీని మరియు పాలసీని కన్వర్జ్ చేసి ఒక తాటి మీదకి తీసుకురాగలిగితేనే వీటన్నిటిని సాధించగలుగుతాం. ఈ విధంగా ఈ 3 పిల్లర్ ఫ్రేమ్వర్క్ ద్వారా అగ్రికల్చర్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలి అని భావిస్తున్నారు. దీనికోసం ఫార్మర్ సెంట్రిక్ స్ట్రాటజీని రూపొందించనున్నారు. దీనిలో రైతులను 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఆస్పైరింగ్ ఫార్మర్స్ అంటే వాళ్ళకి పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఆస్పైరింగ్ కేటగిరీలో ఉంటారు. సుమారు 70 to 80% ఫార్మర్స్ ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళకి బేసిక్ డిజిటల్ లిటరసీ మరియు ఏఐ అడ్వైజరీని అందిస్తారు. నెక్స్ట్ వన్ ట్రాన్సిషనింగ్ ఫార్మర్స్. వీరు సుమారు 15 నుంచి 20% మంది ఉంటారు. వీరికి ప్రెసిషన్ అగ్రికల్చర్ మరియు సెన్సార్ల ద్వారా ఏ విధంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలి వంటి నూతన ఆధునిక సాంకేతికతలను నేర్పిస్తారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ అడ్వాన్స్డ్ ఫార్మర్స్. వీరు వెరీ ఫ్యూ, ఓన్లీ 1 to 2% మంది మాత్రమే ఉంటారు. వీరికి ఈ డిజిటల్ ట్విన్స్ కావచ్చు, వర్టికల్ ఫార్మింగ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్, హైలీ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ మెథడ్స్ని అందించనున్నారు. ఈ విధంగా భారతదేశంలో వ్యవసాయంలో నూతన సాంకేతికతల ద్వారా ఒక మార్పుని తీసుకురావడానికి నీతి ఆయోగ్ ఈ రోడ్ మ్యాప్ను ప్రిపేర్ చేసింది. అలానే ఈ నివేదికకి కంటిన్యూషన్లోనే మనము నెక్స్ట్ ఆర్టికల్ కూడా చూద్దాము. 2030 కల్లా 26.40 లక్షల కోట్లకు భారత బయో ఎకానమీ రంగం, నీతి ఆయోగ్ నివేదిక. నీతి ఆయోగ్ ఈ రీఇమాజినింగ్ అగ్రికల్చర్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ తో విడుదల చేసిన నివేదికలో బయో ఎకానమీ రంగం గురించి వివరించడం జరిగింది. బయో ఎకానమీ అంటే ఏంటి? మనకి బయోలాజికల్ రిసోర్సెస్ లైక్ ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ఇలాంటి వాటిని ఉపయోగించి ఫుడ్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ గూడ్స్ ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేసేదానినే బయో ఎకానమీ అని పిలుస్తారు. మన దేశ బయో ఎకానమీ రంగం 2030 నాటికి $300 బిలియన్ అంటే సుమారు 26.40 లక్షల కోట్లకు చేరుతుంది అని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వ్యవసాయం, అటవీ, మత్స్య సంపద, ఆక్వాకల్చర్లను కలుపుకుని మన దేశంలో బయో ఎకానమీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని వెల్లడించింది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దార్శనికతకు వ్యవసాయ పరివర్తన కేంద్రంగా ఉంది అని ఈ నివేదికలో వెల్లడించింది. అంటే మనము 2047 నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించి డెవలప్డ్ స్టేట్గా, డెవలప్డ్ నేషన్గా ఎదగాలి అంటే వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలతో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావాలి అని ఇది సూచిస్తుంది. దీనితో పాటు ఆహార వ్యవస్థలకు అతీతంగా మన దేశ వ్యవసాయ రంగం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ బయో ఎకానమీ రంగం కలిసి ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన ఇంజిన్లా మారుతుంది అని వెల్లడించింది.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. రీ ఇమాజినింగ్ అగ్రికల్చర్, ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇవి చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ఈ డేటా అనేది మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఔషధ తయారీకి ఏఐ ఊతం, సాంకేతికతతో పనిచేయించే ప్యూర్ విధానం ఆవిష్కరణ, పరిశోధన సమయము తగ్గుతుందంటున్న పరిశోధకులు, ఐఐటి మద్రాస్ అమెరికా శాస్త్రవేత్తల ఘనత. ఈ ఆర్టికల్ ఫార్మసీ ఇండస్ట్రీ గురించి, ఈ ఫార్మస్యూటికల్ ప్రిపరేషన్లో ఏఐ యొక్క పాత్ర గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల ప్యూర్ అనే ఒక విధానాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్యూర్ పాలసీ గైడెడ్ అన్బయాస్డ్ రిప్రజెంటేషన్స్ ఫర్ స్ట్రక్చర్ కన్స్ట్రైన్డ్ మాలిక్యులర్ జనరేషన్, ప్యూర్గా దీనిని పిలవడం జరుగుతుంది. ఒక ఔషధం తయారీలో కీలకమైన పరమాణువులను గుర్తించడంలో ఈ విధానం కీలక పాత్ర పోషించనుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీనిని తక్కువ సమయంలో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఔషధం తయారీలో ముఖ్యంగా ఆ రోగానికి సంబంధించి లేదా ఆ చికిత్సకు సంబంధించి ఏ పరమాణువులు మాలిక్యూల్స్ ఉపయోగపడతాయనేది గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తించిన వాటిలో ఏవి సమర్థవంతంగా ఉపయోగపడతాయి, ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి అనేది గుర్తించడం మరొక టాస్క్. ఇలాంటి సమయంలో సరి అయిన పరమాణువులను పట్టుకోవడంలో ఏఐ పాత్ర అత్యంత కీలకంగా మారబోతుంది అని పరిశోధకులు భావిస్తున్నారు. దీని కొరకే ఐఐటి మద్రాస్ మరియు అమెరికా శాస్త్రవేత్తలు ఒక నూతన విధానాన్ని సంయుక్తంగా ప్రతిపాదించారు. ఔషధాల రూపకల్పనలో ఏఐని ఎలా ఉపయోగించవచ్చో ఈ విధానంలో వారు తెలియజేయడం జరిగింది. ఈ విధానంలో ఫస్ట్ ఏఐకి ఆల్రెడీ పరిశోధనల ద్వారా ఐడెంటిఫై చేసిన మాలిక్యూల్స్ను, దానికి సంబంధించిన జాబితాను అందించడం జరిగింది. దెన్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ టెక్నిక్తో పాటు ఇది ఎలా పనిచేయాలో మార్గం చూపేలాగా ఈ ప్యూర్ విధానాన్ని అన్వయించారు. దీనితో ఇప్పుడు ఔషధాల తయారీకి అనువైన పరమాణువులను కనుగొనడానికి సమయం చాలా తక్కువ సమయంలోనే అందించడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఔషధాన్ని కనుగొనేందుకు 10 నుంచి 12 ఏళ్ల సమయం పట్టొచ్చు అనుకుంటే, ఒకవేళ తాజా పరిశోధన ద్వారా తొలి 3 నుంచి 4 ఏళ్లలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్యూర్ విధానంలోనే మనము ఔషధాలను వీలైనంత త్వరగా తయారు చేయవచ్చు. ఇది ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది అనేది చూస్తే, మన శరీరంలోని ప్రోటీన్లతో కలిసి ఏ పరమాణువులు ప్రభావవంతంగా పనిచేస్తాయి, అవే ఎందుకు పనిచేస్తాయి అనేది ప్రయోగశాలలోని కెమిస్ట్కు తెలుస్తుంది. కొత్త మందుకు ఇంకేం కావాలి అనేది వారు వెతకాల్సి ఉంటుంది. ఈ పని ఏఐ అవలీలగా చేస్తుంది, అది కూడా వేగంగా. ఏది ఖచ్చితమో దాన్ని సూచిస్తుంది. సో ఈజీగా కెమిస్ట్కి అవసరమైన మాలిక్యూల్స్ అందుబాటులోకి ఉండడం వలన ఈ ప్యూర్ ఆల్గారిథంని ఉపయోగించి వేగంగా పరమాణువులను గుర్తించి ఫలితాలను పొందవచ్చు. తద్వారా ఔషధ తయారీ అనుబంధ రంగాలలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. అండ్ భవిష్యత్తులో ఈ ఔషధాల తయారీకి ఎక్కువ సమయం పట్టదు, వీలైనంత తక్కువ సమయంలోనే మనము ఔషధాలను సృష్టించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తుంది, చైనా రష్యా కూడా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఈ ఆర్టికల్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ టెస్టింగ్స్ మీద చేసిన కొన్ని కీలక వ్యాఖ్యల గురించి వివరిస్తుంది. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తుంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు, ఎక్కడ పరీక్ష చేస్తున్నారో తెలియదు, భూగర్భంలో నిర్వహిస్తారు, ఈ విషయం ఎవరికీ తెలియదు అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్ లాంటి దేశం నిర్వహిస్తున్నప్పుడు తాము కూడా అణు ఆయుధాలను పరీక్షించాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొనడం చూడవచ్చు. ఈ మేరకు ఇప్పటికే రక్షణ శాఖకు ట్రంప్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. అంటే అమెరికా కూడా తిరిగి న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి. పాకిస్తాన్తో పాటు చైనా, రష్యా, ఉత్తర కొరియా కూడా అణ్వాయుధ పరీక్షలు జరుపుతున్నాయని సిబిఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించింది. తాము అణ్వాయుధ పరీక్షల నిషేధానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. పాకిస్తాన్ మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. అలానే తైవాన్ అంశం మీద కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం చూడవచ్చు. తైవాన్పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనాకు బాగా తెలుసు అని, తన హయాంలో దాడికి పాల్పడే సాహసం చైనా అధ్యక్షుడు చేయరు అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఐఆర్లో ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్. బట్ మనకి ఇండియన్ కంటెక్స్ట్లో పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్స్ చేస్తుంది అనేదే ఇబ్బంది కలిగించే అంశం. దీనిపై భారత్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ అనేక న్యూక్లియర్ వెపన్స్ని స్టాక్ పైల్ చేసుకుంటూ ఉంది.
ప్రతిసారి అది పెంచుకుంటూ పోతుంది. భారతదేశం కూడా ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికల మీద చర్చించాలి. అదేవిధంగా భారత్ తాను కూడా తన న్యూక్లియర్ స్టాక్ పైల్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ద ఇండియన్ ఉమెన్స్ టీమ్ వన్ దేర్ ఫస్ట్ ఎవర్ ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఆన్ 2 నవంబర్ 2025. సో లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ను గెలుచుకుంది ఓడిఐ ఫార్మాట్లో. అండ్ ఫైనల్ మ్యాచ్లో షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికవగా ఓవరాల్ టోర్నమెంట్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా దీప్తి శర్మ ఎంపికయ్యారు. ఇద్దరు కూడా భారతీయులే కావడం విశేషం. మన నెక్స్ట్ వన్ చూడండి. ఇండియాస్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద LVM-3M5 రాకెట్ ఫ్రమ్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట ఆన్ 2 నవంబర్ 2025. లాస్ట్ క్లాస్లో ఈ ప్రయోగం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. CMS-03 ఇండియాలోనే ఇండియన్ సాయిల్ నుండి లాంచ్ చేసిన అతి భారీ ఉపగ్రహంగా దీన్ని చెప్పవచ్చు. 4410 కిలోగ్రాములు ఇది బరువు కలిగి ఉంది. అలానే ఇట్ మార్క్డ్ ద 5th ఆపరేషనల్ ఫ్లైట్ ఆఫ్ ద LVM-3 లాంచర్. LVM-3 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఈ ప్రయోగాలను చేపట్టారు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 మిషన్, అలానే ఇప్పుడు ఈ CMS-3, ఇలాగ ఓవరాల్గా 5 ప్రయోగాలు ఈ LVM-3లో చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇండియాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇన్ అక్టోబర్ 2025 రోజ్ 4.6% టు 1,95,936 crore కంపేర్డ్ విత్ 1.87 lakh crore ఇన్ సెప్టెంబర్. గడిచిన నెల కంటే ఈ నెలలో సుమారు 4.6% GST కలెక్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయండి. దిస్ ఈజ్ 5th హైయెస్ట్ మంత్లీ కలెక్షన్ సిన్స్ ద ట్యాక్స్ రెజీమ్స్ 2017 లాంచ్. 2017 నుంచి మనం చూస్తే ఇది 5th హైయెస్ట్ సింగిల్ మంత్ కలెక్షన్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. ఎమినెంట్ సైంటిస్ట్ అన్కతి రాజు వాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ DRDL డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ అండ్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇండియన్ మిజైల్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఆన్ 1 నవంబర్ 2025. సో పర్సనల్ న్యూస్లో ఇవి ఇంపార్టెంట్. DRDL నూతన డైరెక్టర్గా అంకతి రాజు గారు పదవిని బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ RDA స్కీమ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో ఈ RDA స్కీమ్ గురించిన డీటెయిల్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలతో ఈ ఫండ్ను ఇటీవల నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఈ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ను ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.